చిత్రగుప్తు చెప్పిన భవిష్యవాణి నిజమైందా లేదా? నేనేమడుగుతున్నా అంటే పార్లమెంట్ అనేది కేవలము గోడలు, దివారులు, మంచి మంచి సీలింగ్లు, ఏసీలు, కుర్చీలు, చైర్లేనా, మైక్రోఫోన్లైనా, మైకులైనా, లేకపోతే డెమోక్రసీ యొక్క దేవాలయమా? 140 కోట్ల జనాభా పార్లమెంట్ వైపు చూస్తున్నది. మాట్లాడనీకే ప్రైమ్ మినిస్టర్ వస్తున్నప్పుడు మనం అందరము ఆయన మాట్లాడే మాటలకు సాక్షి అయిదామా, లేకపోతే ఈ ప్రతిపక్షం పెట్టిన బ్యారికేడ్ ఏదైతే పెట్టిరు చూడు వెల్లోపల దానికి సాక్షి అయిదామా? ఇవాళ పార్లమెంట్ డెకోరం వర్సెస్ పొలిటికల్ డ్రామా ఇవాళ చిట్టాయిపి మాట్లాడితే రాజకీయం అంటే పైసలు అయిపోయింది. నా అసుటి సామాన్యుడు రాజకీయాల దిగాలనంటే ఎంత సంపాదించినో, ఎంత పెట్టుకునో, ఎంత కూడబెట్టుకునో, లంగలుచ్చ దందలు ఎంత చేసినామో అనేది ముచ్చటవుతున్నది. ఆడ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కడ పోయింది పార్లమెంటేరియన్ అని చెప్పి మాట్లాడితే మనం సిగ్గు పడుతున్నాం. ఎందుకు చెప్పాలా? గీళ్ళనా పార్లమెంట్లకు పంపించినాం మనల్ని. ఈ ఎంపీలు ఎట్లయిపోయారు తెలుసా? ఎంపీలు బ్యానర్ల కంటే పెద్దగా అయిపోయారు. బ్యానర్ల కంటే ఇలా ఛాతీలు పెద్దగా అయిపోయినాయి. గర్వం వల్ల ఒక్కొక్కడు 2 సార్లు 3 సార్లు 5 సార్లు 6 సార్లు గెలిచి ఇప్పటిదాకా ఏం పీక్ కట్టలు కట్టినవరా అంటే చెంచబెట్టి గీక్తే చెటాక్ లేదు అల్లది అభివృద్ధి. నాయకులే రూళ్ళు బ్రేక్ చేస్తే పవిత్ర పావనమైన డెమోక్రసీ యొక్క దేవాలయంలా ప్రజలు ఏం చేయాలా అని చెప్తే ప్రశ్నకు మీరు ఏమైనా మాట్లాడతారా అని చెప్పి మాట్లాడుతున్నా. పార్లమెంట్ ఉన్నది దేనికి రాబోయారంటే ప్రొటెస్ట్ చేయనీకి. ఇలా అపోజిషన్ ఉందని అనాలా దేశంలో, లేకపోతే అబ్స్ట్రక్షన్ ఉందని అనాలా? నేను అడుగుతున్నా. Gautam Model School, Sun City branch. Wishing you a happy Shivratri. Admissions are open for 2026. No admission fee, free school uniform, and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. పార్లమెంట్లో జరిగిన డిబేట్ మనం అందరం చూసినాం. డిస్రప్షన్ కూడా మనం అందరం చూసినాం. ఓం బిర్లా గారికి అవిశ్వాస తీర్మానం కూడా మనం అందరం చూసినాం. వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకున్నది కూడా మనం చూసినాం. ఆఖరికి వాళ్ళ ఇండి కూటమి కూడా వాళ్ళకు ఓటేయలేదు. చిత్రగుప్తు చెప్పిన భవిష్యవాణి నిజమైందా లేదా? సో ఇలా ఫ్రెండ్స్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మళ్ళీ పార్లమెంట్ అనేది నేను ఇలా అడుగుతున్నా, ప్రతిపక్షాన్ని కూడా అడుగుతున్నా, మన ఏమంటారు అధికార పక్షాన్ని కూడా అడుగుతున్నా. ఓకే, నేను ఇలా అడుగుతున్నా, ఎస్పెషల్లీ ప్రతిపక్షాన్ని అడగాలి, ఎందుకంటే పంచాయతీ అంతా చేసింది వాళ్ళే కదా. నేనేమడుగుతున్నా అంటే పార్లమెంట్ అనేది కేవలము గోడలు, దివారులు, మంచి మంచి సీలింగ్లు, ఏసీలు, కుర్చీలు, చైర్లేనా, మైక్రోఫోన్లైనా, మైకులైనా, లేకపోతే డెమోక్రసీ యొక్క దేవాలయమా? ఇట్స్ ఈజ్ ఇట్ ఎ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ ఆర్ జస్ట్ వాల్స్? నేను ఇలా అడుగుతున్నా, విపక్షాన్ని అడుగుతున్నా. ఎందుకు అనంటే 140 కోట్ల జనాభా పార్లమెంట్ వైపు చూస్తున్నది. ఏం డెసిషన్లు తీసుకుంటారు ప్రజల హితంలా అని చెప్పి చూస్తుంటే మీ ప్రతి ఒక్క యాక్షన్ ఏదైతే ఉంటుందో కేవలం భారతీయులకే కాదు, పార్లమెంట్లోనే కాదు, ప్రపంచానికి కూడా ఒక పాఠం అవుతుంది. గుణపాఠం నేర్పాల్సిన మీరు గుణాత్మకంగా గణాంతకంగా ప్రొటెస్టులు చేస్తుంటే సిగ్గు శరం ఉన్నదా అని చెప్పి నేను అడుగుతున్నాను. పవిత్ర పావనమైన డెమోక్రసీ యొక్క దేవాలయంలో జరుగుతున్నది. రాజకీయాలు డిస్కస్ చేస్తున్నారా అని అంటే రాజకీయాలు ఎవరు డిస్కస్ చేస్తలేడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇవాళ ఈ చిట్టా రూపంలో పార్లమెంట్ డిగ్నిటీ వర్సెస్ పార్లమెంట్ డిస్రప్షన్ మాట్లాడుకోవాల్సిన దురదృష్టం కలిగిందనంటే దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పురు నాకు. ఇవాళ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఏందనంటే ప్రైమ్ మినిస్టరు మాట్లాడనీకి వస్తున్నాడు. అయితే మాట్లాడనీకే ప్రైమ్ మినిస్టర్ వస్తున్నప్పుడు మనం అందరము ఆయన మాట్లాడే మాటలకు సాక్షి అయిదామా, లేకపోతే ఈ ప్రతిపక్షం పెట్టిన బ్యారికేడ్ ఏదైతే పెట్టిరు చూడు వెల్లోపల దానికి సాక్షి అయిదామా? నేను ఒప్పుకుంటా, అన్నిటికీ ప్రధానమంత్రి మాట్లాడిన దానికి మనం అగ్రి కావాల్సిన పని లేదు. మీకు హక్కు ఉన్నది. యూ కెన్ డిసగ్రీ అండ్ ఐ అగ్రీ టు డిసగ్రీ ఆన్ మెనీ ఆస్పెక్ట్స్. బట్ ఓకే, డెమోక్రసీలో డిసగ్రిమెంట్ అనేది ఒక పాత్ర, డెమోక్రసీలో డిబేట్ అనేది కూడా ఒక పాత్ర. బట్ నువ్వు డిబేట్ చేద్దామనే ఎంట్రీని బ్లాక్ చేసేసి అడ్డగోలుగా స్లోగన్లు మాట్లాడుకుంటా బ్యానర్లు పెట్టి ఫిజికల్ అబ్స్ట్రక్షన్ చేస్తే అది డెమోక్రసీ అవుతుందా? మళ్ళీ అది డిసార్డర్ అవుతుందా? మానసిక రోగులు అని అంటారు. అంతేనా కాదా? పవిత్ర పావనమైన పార్లమెంట్లో నువ్వు చిల్లరగా రోడ్డు మీద చేస్తేనే దానికి ఒక కథనం ఉన్నది, సంబరం ఉన్నది. నువ్వు పవిత్ర పావనమైన పార్లమెంట్లో చేస్తున్నావు. మళ్ళీ ఇది ఐడియాలజీ అని అంటారా, లేకపోతే ఇన్స్టిట్యూషనల్ రెస్పెక్ట్ అంటారా? పార్లమెంట్కి ఇచ్చే మీరు రెస్పెక్ట్ అంటారా? ఇవాళ పార్లమెంట్ డెకోరం వర్సెస్ పొలిటికల్ డ్రామా ఇవాళ చిట్టాయిపి మాట్లాడితే మళ్ళీ కోట్లు పెట్టి గెలిచిన నేను అని చెప్పి పీకుడు మాటలు మాట్లాడతారు కదా. రాజకీయం అంటే పైసలు అయిపోయింది కదా. ఇవాళ రాజకీయం అంటే పైసలు అయిపోయింది. నా అసుటి సామాన్యుడు రాజకీయాల దిగాలనంటే ఎంత సంపాదించినో, ఎంత పెట్టుకునో, ఎంత కూడబెట్టుకునో, లంగలుచ్చ దందలు ఎంత చేసినామో అనేది ముచ్చటవుతున్నది. ఆడ ఏం చేయకున్నా కానీ కొంతమంది అయితే మమ్మల్ని ఫ్రాడ్ స్టార్లు అంటారు. ఆడికొస్తా ఇంకో చిట్టాల. ఇవాళ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఎవడు మాట్లాడిండు పార్లమెంట్లో?
ఇవాళ స్పీకర్ అథారిటీని క్వశ్చన్ చేస్తారా? నాకు అర్థం కాదు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కడ పోయింది పార్లమెంటేరియన్ అని చెప్పి మాట్లాడితే మనం సిగ్గుపడుతున్నాం. ఎందుకు చెప్పాలా? గీళ్ళనా పార్లమెంట్లోకి పంపించిన మనని గీళ్ళనా అని. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే ఈ ఎంపీలు ఎట్లయిపోయారు తెలుసా? ఎంపీలు బ్యానర్ల కంటే పెద్దగా అయిపోయారు. వీళ్ళు బ్యానర్ల కంటే ఇలా ఛాతీలు పెద్దగా అయిపోయినాయి. గర్వం వల్ల ఒక్కొక్కడు 2 సార్లు 3 సార్లు 5 సార్లు 6 సార్లు గెలిచి ఇప్పటిదాకా ఏం పీక్ కట్టలు కట్టినవరా అంటే చెంచబెట్టికి ఇస్తే చెటాక్ లేదు అల్లది అభివృద్ధి. కంప్లీట్గా పంచాయతీ చేసుడు పార్లమెంట్లో, ఆఫీసుల మీద దాడులు చేసుడు, అంటేగా ప్రొటెస్టులు చేసుడు. భారతీయులకు ఏం మెసేజ్ ఇస్తున్నాం రా అని అంటే మళ్ళీ ఇది భయాందోళనకు గురి చేస్తున్నదా, బాధ్యత గురి చేస్తున్నదా అని చెప్పి నేను ఇలా క్వశ్చన్ అడుగుతున్నా. మళ్ళీ నాయకులు రూళ్ళు బ్రేక్ చేస్తే మేము ప్రజలం ఏం చేయాలరా భయ్? నేను అడుగుతున్న నాయకులే రూళ్ళు బ్రేక్ చేస్తే పవిత్ర పావనమైన డెమోక్రసీ యొక్క దేవాలయంలా ప్రజలు ఏం చేయాలా అని చెప్తే ప్రశ్నకు మీరు ఏమైనా మాట్లాడతారా అని చెప్పి మాట్లాడుతున్నా. అంటే డెమోక్రసీ అనేది పెద్ద పెద్ద నాయిస్తో ఉంటుందా, నామ్స్తో ఉంటుందా అని నేను ఇలా ప్రశ్నిస్తున్నా. అంటే సేఫ్టీ లేకపాయ, సెక్యూరిటీ ప్రధానమంత్రికి పార్లమెంట్లో సేఫ్టీ లేకపాయ, సెక్యూరిటీ లేకపాయ, ఇంటర్నేషనల్ ఇమేజ్ దెబ్బతిన్నది. స్పీకర్ గారు ప్రైమ్ మినిస్టర్ని రావద్దని అన్నాడు. దీని మీద ప్రధానమంత్రి గారు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేదు? ఎవడు మాట్లాడాడు? ఇప్పుడు మనము రాజస్థాన్లో ఉన్నామనుకో స్వెటర్ వేసుకుంటామా? గిరీష్ గారు స్వెటర్ వేసుకోలే, నేను ఇప్పించినా గిరీష్ గారు స్వెటర్ వేసుకోలే. అరే నేను ఏడున్నా అన్నది ఇంపార్టెంట్. రాడ బత్తలు ఉండాలనిపిస్తుంది. కరెక్టా రాంగా? నన్ను అంటార్టికా పంపించి నాకు చెడి బనియన్ ఇచ్చి పంపిస్తా అంటే నేను పోతానా? వేసుకుంటానా? అరే ఏందిరా, ఎవడెవడు చూస్తున్నాడు అన్నది చూడాలి కదా. సగం నిజాలు ఎన్ని రోజులు మాట్లాడతాం సగం నిజాలు అని చెప్పి చెప్తున్నా. రియాలిటీ ఏంది గ్రౌండ్లా? అదొక హై సెక్యూరిటీ కాన్స్టిట్యూషనల్ జోను, కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషను. నువ్వు ఫిజికల్గా బ్లాక్ చేసి అగ్రెసివ్ డెమాన్స్ట్రేషన్లు చేసి ప్రధానమంత్రి మాట్లాడలేదు అని అంటే ప్రపంచ స్థాయిలో భారత్ యొక్క ఇమేజ్ రిస్క్ అనేది మల్టిప్లై అవుతుందా లేదా? ఇజ్జత్ కచరా అవుతుందా లేదా? మళ్ళీ పెద్ద పెద్ద విశ్లేషకారులు ఏం మాట్లాడతారు దీని మీద? డిప్లొమాటిక్ అబ్జర్వర్స్ దీని మీద ఏం మాట్లాడతారు అని అంటున్నా. ఓ స్పెక్టాకల్ అయిపోయింది ఆడ. పార్లమెంట్ ఉన్నది దేనికి రాబోయానంటే ప్రొటెస్ట్ చేయనీకే, డిబేట్ చేయనీకే కాదు, ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేట్ చేయనీకే. స్ట్రీట్ ప్రొటెస్ట్ కంటే గలీజ్ చేసిరు పార్లమెంట్ని. గిదా కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ అంటే? భారత్ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ రా. ఇజ్జత్ తీస్తున్నారు ఇవాళ మీరు భారత్. ప్రపంచ స్థాయిలో పార్లమెంట్లోకి ఇట్లా అవుతుంది అని చెప్పి మాట్లాడితే ఏం మాట్లాడతారు మీరంతా? ఇంకా అది చూడు అందులో మళ్ళీ సోషల్ సెన్సిటివిటీ తీసుకొని వస్తారు. ఎట్లా అంటే ఫిజికల్ స్కఫుల్ చూడండి మీరు. కంప్లీట్గా ఫిజికల్గా మహిళలు వస్తారు. మళ్ళీ అలా మహిళల దళిత్ ఎంపీలు, బీసీ ఎంపీలు ఇట్లాంటి కేటగిరీ తీసుకొని వస్తారు. నేషన్ వైడ్ అవుట్రేజ్ అని అంటారు, మీడియా ట్రయల్ అంటారు, సోషల్ పోలరైజేషన్ అంటారు. ఇదా రెస్పాన్సిబుల్ లీడర్షిప్ అంటే? హెడ్లైన్ల కోసం చేజ్ చేసుడు కాదా ఇది? నేను అడుగుతున్నా. ఇలా అపోజిషన్ ఉందని అనాలా దేశంలో, లేకపోతే అబ్స్ట్రక్షన్ ఉందని అనాలా? నేను అడుగుతున్నా. ఓ థిన్ లైన్ ఉన్నది అపోజిషన్కి అబ్స్ట్రక్షన్కి. అపోజిషను పాలసీలను క్వశ్చన్ చేస్తుంది, అపోజిషను అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది, అపోజిషను డిబేట్లను ఎంగేజ్ చేస్తుంది. అబ్స్ట్రక్షన్ ఏం చేస్తుంది? ఎవడైతే మాట్లాడుతుంటాడో అలా స్పీచ్లని ప్రివెంట్ చేస్తుంటుంది. ఛాంబర్లలోకి పోయి ధమ్కీలు ఇస్తుంటారు, ఇన్వేడ్ చేస్తుంటారు. గిదా ఫిలిమీ క్రిటిక్స్ నడుస్తలేదు ఆ దేశంలో మొత్తం? చెప్పురు మీరు నాకు. ఇది ఎట్లయిపోయింది తెలుసా? అయ్యేలా పోస్టర్లు పోయి బ్యానర్లు వచ్చేసినాయి పార్లమెంట్ లోపలికి. బ్యానర్లు పోయి బ్యారికేడ్లు అయిపోయినారు. మళ్ళీ బ్యారికేడ్లు ఎవరంటే మనుషులే బ్యారికేడ్లు అయిపోయారు. పార్లమెంట్ అనేది ఒక థియేటర్ అయిపోయింది. డెమోక్రసీ ఖతం అయిపోయింది. నిజంగా చెప్పాలంటే డెమోక్రసీ ఒక మెమ్మే అయిపోయింది. అగర్ ఇన్స్టిట్యూషన్సే అథారిటీని లూజ్ చేస్తే దాన్ని ఏమో అంటారు కదా, సింబాలిజం అని అంటారు కదా, ఇండివిజువల్ సింబాలిజం. సబ్స్టెన్స్ని మించిపోదా అన్న? రోల్ ఆఫ్ ది స్పీకర్ ఏముంటుందండి? స్పీకర్ ఏమన్నా పార్టీ ఏజెంటా? మీ కాంగ్రెస్లో ఉంటారా నాయన? అన్ని పార్టీలు అట్లా ఉండరు. ఇప్పుడు ఎంతమంది ఎంపీలు ఉంటారో అంతమంది ఎంపీలకు టైం దొరుకుతుంది. ఆ టైం ప్రకారం స్పీకర్ గారు టైం ఇస్తారు. అంతేగాని మాకు టైం ఇస్తలేరంటే మీకు ఉన్నారెంత ఎంపీలు? మళ్ళీ ఫస్ట్ పార్లమెంట్ రూల్స్ తెలియదు. అది కూడా మీడియా కూడా ఎట్లయిపోయింది అని అంటే ఫ్రెండ్స్, ఈ మధ్య కొంచెం జర బాధేస్తుంది. మీడియా కూడా ఎట్లయితే మైక్ పెడతారు, రాహుల్ గాంధీనే సన్సనీ బాత్ కర్ దియా, ఆగ్ లగ్ గయా పార్లమెంట్ మే. క్యా లగ్ గయా రే? చింగారు వినయ్లాగా ఆగ్ లగ్ గయా పార్లమెంట్ మే. దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుండెపోటు వచ్చేటట్టు డిగి 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 డిగి. వెనకటికి ఎట్లుంటుండే డీడీ న్యూస్లో టారన్న దునియా మొత్తం కొంపలు అంటుకోపోయినా నీకు ఎందుకురా, కూల్ ఉండు అని ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు, ఏం లేకపోయినా సెన్సేషన్ కావాలి. అసలు పార్లమెంట్లో ఏం జరుగుతున్నది మనం చెప్పిర్రా? సరే మైక్ ఇయ్యలే. వెనకటి కంటే నీకు మీడియా పెద్దగా లేకపోయింది కాబట్టి బయట నువ్వు మాట్లాడకపోతుండే. ఈరోజు నువ్వు మాట్లాడుకోవచ్చు కదరా, బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు. నువ్వు కొత్త పార్లమెంట్ తయారు చేసుకోవచ్చు కదా. నేను ఆన్నే మాట్లాడతా. నేను ప్రతిపక్షంలో ఉన్నా, నాకు అధికార పక్షంలో లెక్కనే టైం ఇవ్వాలా. జిల్లేయిలాయిలు శేనిషాలు మళ్ళా నిజాం చచ్చిపోతే ఇల్లే ఉట్టిరు, గట్ల పనిచేస్తారు వీళ్ళు ప్రతిపక్షాలు. నాకు అదే మంటలేస్తుంది. స్పీకర్కి కూడా ఇజ్జత్ ఇయ్యరు.
ఆయన పార్టీ ఏజెంట్ లెక్క పెడతారు. మళ్ళీ వీళ్ళు అడ్డగోలుగా రాజకీయాలు చేస్తే సంసారం అవుతుంది, అది సంసారం అవుతుంది. అండ్ బ్లడీ హీఈస్ ఎ గార్డియన్ ఆఫ్ ది ఆర్డర్ యార్, ఈజ్ ఎ గార్డియన్ ఆఫ్ ది ఆర్డర్. నువ్వు డిస్రప్షన్స్ చేస్తావు, స్పీకర్ యొక్క కాన్స్టిట్యూషనల్ పోస్ట్ని అవమానిస్తావు, మళ్ళీ డెకోరం మెయింటైన్ చేయాలని మాట్లాడతావు, ఇన్స్టిట్యూషనల్ శాంక్టిటీ లేదని చెప్పి బయట వచ్చి మాట్లాడతావు, మాకు డైలాగ్ ఇయ్యనికే ఫెసిలిటేటే చేస్తలేడు స్పీకర్ గారు అని చెప్పి మాట్లాడతావు. నువ్వు డైరెక్ట్గా పోయి స్పీకర్ దగ్గర పోయి ఆయన ఛాంబర్లో ఇన్వైట్ చేస్తావు, ప్రధానమంత్రి వస్తే బ్లాకేడ్ చేస్తూ, కన్ఫ్రంటేషన్ చేస్తూ, నీ అగ్రెషన్ చూపిస్తావు, మళ్ళీ అది అసర్షన్ అని చెప్పి మాట్లాడతావు. మళ్ళీ ఇది నమ్ముదామా? ప్రతిపక్షానికి మద్దతు తెలుపుదామా అన్నది ఒక పెద్ద ప్రశ్న. అంటే డెమోక్రసీలా డిసెంట్ ఈజ్ ఎ రైట్, నేను ఒప్పుకుంటా. మళ్ళీ డిసార్డర్ని ఏమంటారా? ఇది మానసిక రోగం కనిపిస్తున్నది మాకు ప్రతిపక్షాలది. హిస్టరీ ఎవరిని గుర్తుపెట్టుకుంటుంది తెలుసా ఫ్రెండ్స్? చర్చించినోన్ని గుర్తుపెట్టుకుంటుంది, చర్చించేటోన్ని గుర్తుపెట్టుకుంటుంది, అంతేగాని డిస్రప్షన్ చేసేటోన్ని కాదు. ద పర్సన్ హూ డిబేట్స్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ రిమెంబర్డ్. ఎ పర్సన్ విత్ డిసార్డర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ పేషెంట్. కాదా? పార్లమెంట్ ఉన్నది, ఓకే డిబేట్ చేయి, అంతేగాని నీ అడ్డమైన చర్చలు చేయనికేనా, నీ అడ్డమైన ప్రొటెస్టులు చేయనికేనా? కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో అకౌంటబిలిటీకి ప్రాధాన్యత ఉంటుంది. ఇది వస్తారు చూడు, అదేందన్నా జిమ్లో చేస్తారు చూడు, దాన్ని వర్డ్ అంటారు ఇంగ్లీష్లో. అకౌంటబిలిటీకి జర రైమింగ్ ఉంటుంది అని చెప్పి నేను అక్రోబాటిక్స్ అని అంటాం చూడు. మనం ఆడొచ్చి ఆడ పైపు కడతారు, ఈడ పైపు కడతారు. రాహుల్ గాంధీ నీటిలో మనీష్ తివారీ వేస్తాడు, ఇక్కడికి జై రామ్ రమేష్ పట్టుకుంటాడు. ఆ మధ్యలో కూడా చెడ్డు ఊసిపోయింది అనుకో, అగో చూసినావా అధికార పక్షం మా చెడ్డూసిపోతే కూడా చూసింది, కళ్ళు ఎందుకు మూసుకోలే? మీరు దూకులాడుతుంటే మీ చెడ్డూసిపోతే సరే మా నేత్రానందం మేము చూస్తామని అంటాం. నాసుంటోడు ఉండాలి. ఇక సీరియస్గా చెప్తున్నాం. హౌ దేక్తేం బీజేపీ కూడా సీరియస్గా కొన్ని విషయాలలో నాకు సెంట్రల్ బీజేపీతో కూడా కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. ఏంటంటే వెనకటికి శివుడు ఫోటో తీసుకొని వచ్చాడు, పరమేశ్వరుడు ఈశ్వరుడు తీసుకొని వచ్చి ఏ జో ఫోటో అయినా ఏ ఈశ్వర్ కని और ये जो हाथ है ना ये हाथ कांग्रेस का हाथ है అని చెప్పి వెనకటికి మాట్లాడాడు. కరెక్టా రాంగా? అసలు నేను ఇట్లా ఉంటే ఆడ నేను మూర్తి పెట్టేస్తుంటే శంకరుడు దాడ పెట్టేసి ఇట్లా పెట్టి హౌ భాई हम ईश्वर का फोटो ईश्वर नहीं लगा हम कांग्रेस का सिंबल लगाए वो जो हमारा అది పవిత్ర పావనమైన చెయ్యే కదా శంకరుడిది. మాకు నేను పార్లమెంట్లో పెట్టేస్తుండే, సీదా చెప్తున్నా. అప్పుడు వీళ్ళకు బగబగ మండుతుంది చూడు, అరికాళ్ళకేం మంటలేస్తుంది వీళ్ళకు. ఇలా గిట్టనే చేయాలా, ఈట్గా జవాబు వీళ్ళకు పత్తర్తోనే ఇవ్వాలా రాజ్యాంగబద్ధంగా, అప్పుడే చక్కగా అవుతారు వీళ్ళు. వీళ్ళకు నీట్గా మనం చెప్పినాం అనుకో కుదరదు. వెనకటికి కూడా ఇలా తాత ఆకాశించిన పోతే ఏమైంది, ఆడ గడ్డి కూడా మొలవదని అన్నారు. ఒక అపోజిషన్ లీడర్ లేచి మళ్ళీ నీ ఎంటికల మీద నీ ఎత్తి మీద ఎంటికలు కూడా మొలవలే, మళ్ళీ తలకాయ పోవాలా? కాంగ్రెస్ వాళ్ళకు గిట్లా డిబేట్లు ఉండే, అవన్నీ బయటికి రావు. అవన్నీ బయట అసలు అది కాదురా భయ్. నేను ఒక మాట అడుగుతున్నా, మీ పూల్వల్ల చాచా నెహ్రూ ఒక లెటర్లు రాసిండు, ఆయన లెటర్లు ఉండే. ఆ లెటర్లు ఎందుకురా తీసేసిర్రు రికార్డ్స్లకేని? ఇంట్లో పెట్టుకుంటారా? ఎవడన్నా మీ అయ్యా జాగిరా ఇంట్లో పెట్టుకుంటారా? మిమ్మల్ని అడిగేటోడు లేడా ఎవడు? ఎందుకు పెట్టుకోవాలా? ఆ లెటర్లలో ఏమున్నాయి చెప్పు. ఇక లెటర్లలో ఏమున్నాయి అని అంటే మళ్ళీ ఇక పాట ఉంటుంది, ఇక మళ్ళీ పాటలు పాడితే పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఇవాళ రేపు దాడులు అయితే అందులో కొంతమంది కలెక్టర్లు సమర్థిస్తారు. ఇప్పుడు వస్తాడికి మీరు ఈ చిట్టా మీద ఆలోచిస్తారా, అనుభవిస్తారా? ఆలోచించురి ఫ్రెండ్స్. మేము మాట్లాడింది ఏమన్నా తప్పైతే ఉత్కారేయండి. భారత్ మాతాకి జై.